ఒకసారి రైతుల గోస చూడండి ఎంత భయంకరంగా ఉందో. వాలిన పైరు తడిసిన ధాన్యం ఏముంది కదా. ఇంతకాలం కష్టపడి పంట చేతికొచ్చింది అనుకున్న సమయంలో పడ్డ ఈ వాన, ఈ వరద రైతును ఆగం చేసింది, రైతు జీవితాన్ని ఆగం చేసింది. అన్నదాతల వెన్ను విరిచిన మొంత. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో తడిసిన ధాన్యం కుప్పలు. మహబాద్ జిల్లా బయ్యారం మండలం నామాలపాడు గ్రామ సమీపంలో నీట మునిగిన వరి పంట. ఇప్పుడు మక్కలు కొనుగోలు చేస్తున్నారు, పత్తి కొనుగోలు స్టార్ట్ అయింది, వరి ధాన్యం కొనుగోలు స్టార్ట్ అయింది. ఈ మూడు పంటలు చేతికొచ్చినాయి, ఎంతో కొంత మన కుటుంబాలు గడవచ్చు అని అనుకుంటున్న లోపే రైతుల మీద ఈ మొంతా తుఫాన్ తీవ్ర నష్టం చేసింది. ఇగో హన్మకొండ జిల్లా పరకాల శివారులో పత్తి చేనులో నిలిచిపోయిన వర్షపు నీరు ఒకసారి చూడండి. ధాన్యం మొలకలు వస్తున్నాయి. 12 ఎకరాల్లో సాగు చేసిన వరి సాగు చేశా. 10 రోజుల నుంచి రహదారి పైన వడ్లు ఆరబెడుతున్నా. 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి ధాన్యం మొలకలు వస్తోంది. తాజా వర్షంతో రహదారిపై నీరు చేరి ధాన్యం కొట్టుకుపోతోంది. 40 టార్పాలిన్లు రోజుకు 40 రూపాయల చొప్పున అద్దెకు తెచ్చిండట సాయిరాం కుర్మా దుర్కి కామారెడ్డి. ఆయన రైతు బాధ చూడండి ఒక్కసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 67 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం టార్గెట్ పెట్టుకుంది గవర్నమెంట్. మంగళవారం నాటికి 2,20,951 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఎక్కడ 80 లక్షలు, ఎక్కడ 2 లక్షలు. ఒకసారి చూడండి. 21 జిల్లాల్లో ఇంకా కొనుగోళ్లే ప్రారంభం కాలే. 45% వరకు కోతలు పూర్తయినాయి. మరో 55% పంట కోతకు సిద్ధంగా ఉన్నది. వర్షాలకు నేలవాలిన పైరును కాపాడుకునేందుకు కర్షకులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు కోత కోసేందుకు చాలా సమయం పడుతోంది. సాధారణంగా ఎకరా కోత కోసేందుకు యంత్రానికి గంట సమయం పడుతుంది. ఇందుకు 2,850 రూపాయల ఖర్చు అవుతుంది. ప్రస్తుత వర్షాలతో నేల చిత్తడిగా ఉండడం, పైరు అడ్డంగా పడిపోవడంతో ఎకరాకు గంటల సమయం పడుతోందట. గత 2 రోజుల నుంచి వర్షం రావడంతో తన 5 ఎకరాల వరి పంట నేలవాలింది. 1,50,000 పెట్టుబడి వరదలో పోసినట్లయిందని సూర్యాపేట జిల్లా రైతు లింగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ తడిసిన ధాన్యాన్ని తీసుకోవడానికి ప్రభుత్వాలు వీళ్ళు సిద్ధంగా ఉండయి. ఏమనంటే తేమ శాతం ఎక్కువ ఉందంటారు. అసలు ఇది యుద్ధ ప్రాతిపదికన ఈ ధాన్యం కొనుగోలు ఎందుకు జరగట్లేదన్నది ప్రభుత్వాలు స్పష్టం చేయాలి. మీకు మిగతా వాటి మీద ఉన్న సోయి ధాన్యం కొనుగోలు మీద ఎందుకు ఉండదో అర్థం కాదు. కనీసం ఆ రైతు ఆ ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఆ వరద నుంచి, ఆ వర్షం నుంచి టార్పాలిన్ కవర్లు కూడా ఇచ్చే ప్రయత్నం కూడా చేయరు. వాళ్ళు కొనుక్కోవాల్సిందే. కానీ చాలా దారుణంగా ఉన్నది రైతుల పరిస్థితి. ఒక్కొక్క రైతు బాధ ఒక్కొక్క రకంగా ఉన్నది వర్షం ధాటికి. మొన్న పడ్డ వానకు కూడా మొన్న యాదాద్రి భువనగిరి ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున వాన పడ్డది. దీనికి అంతటికీ ప్రధానమైన కారణం టోటల్గా పర్యావరణాన్ని, ఈ వాతావరణాన్ని నాశనం చేయడమే. ఇట్లాంటి చెడగొట్టే వానలు ఎందుకు పడతాయి? వాతావరణంలో వస్తున్నటువంటి భయంకరమైనటువంటి మార్పుల వల్లనే ఇగో ఈ వర్షాలు. అయితే అతివృష్టి, అయితే అనావృష్టి, లేకపోతే అతివృష్టి. అసలే పడవు, పడితే ఎక్కువ పడతాయి. ఈసారి చూడండి ఎట్లా వానలు పడ్డాయి. ఇక సాల్రా నాయన అనుకునే కాడికి వచ్చింది కదా. ఇది చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. ఇక్కడ చూడండి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఇల్లు కూలిందట. వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గృహం బుధవారం ఉదయం కూలిపోయిందట. వరుస వర్షాలకు నానిపోయి ఒకవైపు పడిపోయింది. పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రి స్వామి, వీరంభట్లయ్య స్వామి, దత్తాత్రేయ స్వామి కూలిన భాగాన్ని పరిశీలించారు. ఈ మిద్దె 350 ఏళ్ల నాటిదట, కూలిపోయిందట. మరి ప్రభుత్వాలు ఇప్పుడు అదొక టూరిజం ప్లేస్ కింద, అక్కడికి ఎంతోమంది వెళ్తుంటారు, దర్శిస్తుంటారు. వాటిని కాపాడే ప్రయత్నం చేయాలి కదా. ఇప్పుడు రకరకాల టెక్నాలజీలు వచ్చినాయి కదా, మరి ఆ ప్రయత్నం ఎందుకు జరగలే? ఏకంగా ఆ గృహం కూలిపోయిందట. చూడండి ఒకసారి ఆ విజువల్ ఎట్లుందో దృశ్యం. చలో, ఇది వర్షాలకు సంబంధించిన అప్డేట్. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. పబ్లిక్ కమెంట్స్ అని ఉన్నాయా? రఘు అన్న, కొన్ని చోట్ల ఇంకా కోయలేదట. కోయని రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. ఉత్తుత్తి సమీక్షలు కాదు ముఖ్యమంత్రి గారు, కేంద్ర అంటే బీజేపీ, రాష్ట్ర కాంగ్రెస్
ఇటుపైన ప్రభుత్వాలు వర్షాలతో నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరాకు 30,000కు పైగా నష్టపరిహారాన్ని చెల్లించి రైతులను ఆదుకోవాలి. బీఆర్ఎస్ ప్రకాష్ అట వర్షాలు పడొద్దు అని మొక్కినందుకే ఈ వర్షాలు వస్తున్నాయట. వర్షాలు వస్తున్నాయి కానీ ఏం లాభం, ఇప్పుడు అనవసరమైన వర్షాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పడ్డకాడికి సాలు అనుకుంటుంటే ఇంకా పడుతున్నాయి. చలో అన్న, గ్రామ పంచాయత్ శాలరీల గురించి మాట్లాడండి. రైతు జీవితం దయనీయం, పంట చేతికొచ్చి నాశనం అయింది. ప్రభుత్వాలు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, ఏమీ లేదు. అన్న, పంట నష్టానికి పరిహారం కట్టిస్తారా? వీళ్ళేడే కట్టిస్తారండి. లాస్ట్ టైం ప్రకటించిన 10,000 దిక్కు లేదు. ఏ ప్రభుత్వాలైనంతే, ఆయనంతే ఈయనంతే. 22 నెలలైంది. ఆ పంటల బీమా పథకం ఏమైంది చెప్పండి, ఎందుకు వస్తలేదు? గుడ్ టు నో యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గురించి అట. పొలం నీళ్ల పాలైంది, గవర్నమెంట్ సహాయం చేయాలి. పత్తిపాడులో వరి పాడైపోయింది, రైతులను ఆదుకుంటే బాగుంటుంది. రైతులు పాపం అడుగుతున్నారు. విజయ పాల బిల్లు వస్తలేదట. పేరుకి నష్టపరిహారం అంటారు కానీ ఏమి ఇయ్యరు, ప్రకటిస్తారు అంతవరకే. ఆల్ పాలిటిక్స్ వేస్ట్ అట. రైతు భరోసా ఇస్తారా లేదా? చేతికొచ్చిన చేను పొలంలోనే నాశనం అయిపోయింది. తక్షణమే రైతులకు సహాయం చేయాలి. ఏకధాటిగా వర్షాలు పడుతున్నాయి. ఎన్ని కోట్ల అధిపతి అయినా, ఎంత ఉన్నత స్థాయి పదవిలో ఉన్నా కూడా రైతు పండించిన పంటను తినకుండా బతకలేడు, అంతే కదా. చలో, రుణమాఫీ ఏది? అవుట్సోర్సింగ్ గురించి మాట్లాడండి. రుణమాఫీ అవ్వట్లేదు, ఎవరిని అడగాలో తెలియట్లేదు. ఎలక్షన్ మీద ఉన్న సోయి రైతుల మీద ఉండదు. నేటి రాజకీయ నాయకులందరూ దొంగలే.